Saint Bernard dogs, males and females రెడీగా ఉండాలండి. Saint Bernard males. Saint Bernard males రింగులో ఎంటర్ అవ్వాలి. రెడీగా ఉండాలి. పేరు లూసీ. సూపర్. నేను బాగున్నాను. ఏ షాంపూ వాడతారు? ఇంటి వచ్చేసరికి పాపం కూర్చున్న వాళ్ళు ఎవరికి కనిపించట్లేదు. వాళ్ళు కూడా నుంచున్నారంటే ఎవరికి కనిపిస్తారు. అంతసేపు నుంచుంటే నా కాళ్ళని నెక్స్ట్ గేమ్ కోర్స్ ఆఫ్ ఫీమేల్ అన్ని ఎగ్జిబిటర్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ కేజీఎం చూస్తారా? కేజీఎం తెలిపేనా? ఫస్ట్ మీరు కెమెరామెన్ చెప్పాలన్న హాయ్ లవ్లీ సూపర్. ఫీమేల్ గేమ్ కోర్స్ రింగ్ స్టార్ట్ చేయండి. అది కొట్టారనుకోండి, చూస్తున్నారు చూడలేదు తెలిసింది మాను. అది ఫీమేల్. నెక్స్ట్ ఎగ్జిబిటర్ మేల్స్ ఏమంటే మేల్స్ రింగ్ దగ్గర రెడీగా ఉండండి. ఆస్కి మ్యాక్స్ చేసుకున్నాడు వాడు కదిద్దరే. రే వాకింగ్ చేయరా ఆయరే వాడు పిచ్చాడు మెత్త వెళ్ళాడు. రెడీగా ఉండండి. ఆస్కి ఫీమేల్. ఆస్కి ఫీమేల్స్ రెడీగా ఉండండి. కాబట్టి కుటుంబంలో ఒక చిన్న యాక్టివిటీ ఏదైనా చేసినా ఒక టీచ్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్లీ మీరు ఎక్కడ మాట తీసుకుంటారు ఏ అమ్మాయి చూడాలి అయిపోతున్నారు కదా. ఫ్లవర్స్ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఒక సందడి వాతావరణంలో ఈ యొక్క డాగ్ షోని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి డాగ్ బ్రీడర్స్ అందరూ కూడా కలిపి ఒక యూనియన్గా ఏర్పడ్డారని చెప్పి ఇందాక అందరు చెప్పడం జరిగింది. వారికి పూర్తిగా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ వేదిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ఉన్నటువంటి బాబన్న కానీ దీపు గారు కానీ మేమందరం కూడా ఎంతో ఇష్టంగా ఈ డాగ్ లవర్గా మేము కూడా ఒక భాగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. హస్కీ ఫీమేల్స్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మా గోదావరి కెనల్ క్లబ్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. మా అందరి తరపు నుంచి కూడా ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే వారితో పాటు విచ్చేసినటువంటి మన వాసిరెడ్డి బాబీ అన్నను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మా గోదావరి కెనల్ క్లబ్ తరపు నుంచి కూడా అందరూ కూడా గట్టిగా ఫీమేల్స్ జగ్గంపూడి గణేష్ గారు వచ్చారు. కెనల్ క్లబ్ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. హస్కీ ఫీమేల్ డాగ్ సెగ్మెంట్ అయితే సెయింట్ బర్నార్డ్ మేల్ అండ్ ఫీమేల్ రెడీగా ఉండాలి. స్టాప్ అది అలాగుంది కాకినాడ మాస్టర్ గారు సీనియర్ మోస్ట్ బ్రీడర్ ఫ్రమ్ 1985 సిన్స్ టైసీ వచ్చింది. నెక్స్ట్ అసలు మన స్టేట్స్ కి ఇలాంటి బ్రీడ్స్ ఉంటాయి, ఇలాంటి డాగ్స్ ఉంటాయని పరిచయం చేసిన సీనియర్ వాళ్ళండి. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవడం చాలా ముఖ్యం. సెయింట్ బర్నార్డ్ ఫీమేల్స్ సెయింట్ బర్నార్డ్ ఫ్లఫీ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ సెయింట్ బర్నార్డ్ ఫీమేల్ సెయింట్ బర్నార్డ్ సూపర్ అన్న జాక్ మామిడి చక్కగా పొట్టు పెట్టుకుని మంచిగట్టుగా వస్తుంది జాక్. వేరే సూపర్ వేరే అంటే నువ్వు యాక్టివ్ చూస్తావు చూసి పెట్టావా లేదా? సెయింట్ బర్నార్డ్ ఫీమేల్ డాగ్స్ సూపర్ హేజన్ బాబు. హలో నెక్స్ట్ సెగ్మెంట్ మినీ పిన్సర్
మినీ పింక్ సార్ మేల్స్ అండ్ ఫీమేల్స్. చూస్తుంటే మనం కూడా మేబీ అంత బాగా రెడీ అవ్వలేము, అంత మంచిగా రెడీ చేసుకుని తీసుకొచ్చారు. అదిరిపోయింది అన్న లక్కీ నీకు పైన అది అన్న రింగ్స్ మీద కొంచెం ట్రావెలర్స్ చాలా బాగుంది. హ్యాపీ బ్యాగ్లో అమ్మాయి ఏంటండి? అరే సార్ కప్పులు ఒకండి చెప్పలేదు నాకు. అదిరిపోయింది. ఓకే నెక్స్ట్ మనకి కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక గుడ్ కాజ్ కోసం గోదావరి కెనల్ క్లబ్ అనే ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్లబ్లో జరుగుతున్న మొట్టమొదటి షో అండి ఇది. ఎక్కడైనా డాగ్ షోస్ అంటే డాగ్స్ రింగ్లో అటు ఇటు తిప్పి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం డాగ్ షోలో మనం డాగ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్కి బ్రీడ్ టు బ్రీడ్ కేటగిరీ వైజ్ ప్రైజెస్తో పాటు బెస్ట్ ఆఫ్ బ్రీడ్స్ కూడా ఇస్తున్నాం. అలాగే క్యాట్స్కి కూడా అదే విధంగా క్యాట్స్కి కూడా మనం బెస్ట్ బ్రీడ్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఫ్యాషన్ షో డాగ్స్కి క్యాట్స్కి అండ్ ఇండి బ్రీడ్స్కి కూడా ఫ్యాషన్ షో అనేది పెట్స్ కోసం పెట్ పార్టీ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ సార్, ఈ క్లబ్ ద్వారా మేము ఈ షో చేయడానికి కారణం ఏంటంటే బయట ఉండే స్ట్రీట్ డాగ్స్ బైట్స్ వల్ల చాలా మందికి చాలా రకాలుగా వైరసెస్ కానీ లేదా స్ట్రీట్ డాగ్స్ వల్ల కొంతమంది చనిపోవడం కానీ చూస్తున్నాం. అలాంటివి ఏం జరగకుండా స్ట్రీట్ డాగ్స్కి ఫ్రీగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్స్ అండ్ ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ డాగ్స్ పిల్లలు పుడుతున్నాయి వాటికి యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కూడా చేయించడానికి ఈ షో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏ అమౌంట్ అయితే జనరేట్ అవుతుందో ప్రతి ఒక్కటి కూడా స్ట్రీట్ డాగ్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి స్ట్రీట్ డాగ్కి రోజు ఫుడ్ అయితే పెట్టడం. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మేము ఇన్స్టాగ్రామ్లో గోదావరి కెనల్ క్లబ్ అనే ఒక ట్యాగ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్టాగ్రామ్లో గోదావరి కెనల్ క్లబ్ని ఫాలో చేయండి. రోజు మేము చేసే సేవల్ని మీరు అందులో చూడొచ్చు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతున్న డాగ్స్లో మాకు కూడా ఆశ్చర్యం కలిగే విధంగా మేము కూడా ఊహించలేని కౌంట్ వచ్చింది. ఇప్పటికీ మోర్ దెన్ 300+ డాగ్స్ అయితే అయ్యాయి. మీరు కూడా చూడొచ్చు, అసలు ఖాళీ లేదు డాగ్కి. డిఫరెంట్ బ్రీడ్స్ మోర్ దెన్ 45 బ్రీడ్స్ వచ్చాయి. అండ్ మన షోలో స్పెషల్ ఏంటంటే ఇండి బ్రీడ్స్లో ప్రతి బ్రీడ్కి కూడా మనం ఫ్రీగా అయితే షోలో ఎంటర్ చేసాం. మెయిన్ ఇండి బ్రీడ్స్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. మన ఇండియాకి సంబంధించి చాలా బ్రీడ్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ప్రతి ఒక్కరికి స్ట్రీట్ డాగ్స్ని కూడా మీరు కొంచెం కేర్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర ఉండే స్ట్రీట్ డాగ్స్కి మా ఒక గోదావరి కెనల్ క్లబ్ ద్వారా వచ్చినా కానీ కొన్ని యానిమల్ రెస్క్యూస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా వచ్చినా కానీ వాటికి ఫ్రీగా వ్యాక్సినేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హలో హలో అలాగే అలాగే చెప్పు ఏంటి
అన్ని కూడా రెడీగా పెట్టుకోండి సెగ్మెంట్ లో. నెక్స్ట్ ఆర్డర్ లాబ్రడార్ మేల్స్ అండ్ ఫీమేల్స్, గోల్డెన్ రిట్రీవర్ మేల్స్ అండ్ ఫీమేల్స్. పెట్రోల్ శాఖ గారు రింగ్ లోకి రావాలండి. ఆ నడ్డే ఎక్కించుకో ఆ చేతి. పేరెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ అండి, మన ఫస్ట్ టైం జరుగుతున్న డాగ్ షోలో చాలా ఓకే మీరు ఒక్కటి మీ ఇంట్లో ధైర్యంగా కాకినాడ వాసి- ఇంటి దగ్గర